ఇది బేకింగ్ పౌడర్ అండి. ఇది కస్టర్డ్ పౌడర్ అండి. ఇదిగో పాలపిండి వేయాలి 2 స్పూన్లు అండి, కమ్మదనం వస్తుంది. ఈ పాలపొడితో మేము జిన్ అయితే చేస్తామండి, అందుకు ఇంట్లో ఉంటుంది మాకు ఎప్పుడునండి. ఇది పాలపొడి అండి, కమ్మదనం వస్తుంది పాలపొడితో కూడా బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి అది 2 కప్పులు అయితే 1 కప్పు మనం ఈ పట్టిక బెల్లం వేసానండి, పంచదార అనేసి నేను భయానికి వాడినండి, మీకు తెలుసు కదండి. ఇప్పుడు నెయ్యి వేసి కొద్దిగా కలుపుకుందాము. నేనే చూపిస్తున్నాను, అందుకే నేను మీకు చెప్పలేకపోతున్నానండి. ఇందులో పడ్డ ఐటెంలన్నీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి. గోధుమ పిండి అండి, మైదా అండి, పట్టిక బెల్లం అండి, ఆ తర్వాత కస్టర్డ్ పౌడర్ అండి, మిల్క్ పౌడర్ అండి, బేకింగ్ పౌడర్ అండి, అవి నెయ్యి ఇంక వేసుకుందామండి. పాల పొడి కూడా వేసామండి. ఇవన్నీ వేసి కస్టర్డ్ పౌడర్, బేకింగ్ సోడా వేయకూడదండి, అది వంటలకు సంబంధించిందండి. బేకింగ్ పౌడర్ వేయాలండి. ఇదిగోండి 1 కప్పు నెయ్యి వేసుకోవాలండి, కలుపుకుందాము. ఇంట్లో నెయ్యి అండి. ఇదిగోండి నెయ్యి వేసిన తర్వాత కప్పు నెయ్యి ఇలా అయిందండి. కొద్దిగా వెన్నెల వేసని చేస్తానండి, చాలా పోతే కొద్దిగా 1-2 స్పూన్లు పాలు పడతాయండి, దాన్ని చూసుకుని మనం వేసుకోవాలండి. ఇదిగోండి 2 స్పూన్లు పాలు అయితే పడతాయండి. వెన్నెల వేసని చేసానండి, చాలా బాగుంటుంది దాని స్మెల్ అండి. ఇదిగోండి స్టవ్ వెలిగించి ఒక దలసరి తెప్పాలు అయితే పెట్టానండి. ఇదిగోండి మీకు ఇందులో కోకో పౌడర్ కావాల్సిన వేసుకోవచ్చండి, నేను వేయట్లేదు, ఉంది నా దగ్గర కానీ నేను వేయట్లేదండి. ఇదిగోండి గ్యాస్ మీద ముందే పెట్టించుకున్నాను తెప్పాలండి, కొద్దిగా వేడెక్కింది. ఇప్పుడు దీనిలో ఇదిగోండి తెప్పాలు అయితే దలసరిగా ఉండాలి, అందులో పెట్టుకున్నాను బిస్కుట్లు. ఇదిగోండి మూత పెట్టాను, దానికి సరిపడదండి. ఇదిగోండి 2 పొయ్యిల మీద 2 పెట్టానండి, మెల్లిగా బ్రేక్. ఈ పైన 4 ఉండిపోతే అవి కూడా పెట్టానండి, అందుకు మెల్లిగా బ్రేక్ అవుతుంది. చూడండి ఇదిగోండి బిస్కుట్లు బ్రేకింగ్ అయితే చాలా బాగా అయినాయండి. ఇదిగోండి కింద ఇదిగోండి మనకు కావాల్సిన రీతిలో అయ్యింది, చూసారు కదండి. ఇదిగోండి ఇది గోధుమ పిండిలో మల్టీగ్రేట్ పిండి కలిపాం కదండి, అంత కొంచెం బిస్కుట్లు పగిలినాయండి. అయితే చాలా బాగుంటుందండి పిండి అండి. అందానికి ఏముందిలేండి, తినటానికి బాగోవాలి కానీ. ఇదిగోండి ఈ విధంగా అయినాయి. ఇంకొక 2 నిమిషాలు ఇటుపక్కి కూడా అయిపోయే వరకు ఉంచుకుని. ఇదిగోండి మన బిస్కుట్లు అయితే ఫైనల్గా అయిపోయినాయండి, చాలా బాగున్నాయండి. ఇంకో పట్టు ఉన్నాయండి, పెట్టానండి ఇంకో ట్రిప్. ఇదిగోండి ఫైనల్గా బిస్కుట్లు అయిపోయినాయి, మీరు కూడా చేసుకోండి. ఈ కలర్ ఎందుకు వచ్చింది అంటారేమో అండి, కస్టర్డ్ పొడి వేసాం కదండి, అది కొంచెం ఎల్లోగా ఉంటుందండి, అందుకే ఇది ఇలా వచ్చినాయండి. ఇగో మన బిస్కుట్లు తింటే చాలా బాగున్నాయండి. ఇప్పుడు వేడిగా ఉన్నాయండి, తిన్నా మీకు కరకరలు వినిపించమండి. ఇందాకనే నోటి నవిలి చూపించాను కదండి, చాలా బాగున్నాయండి. ఫైనల్గా మన బిస్కెట్లు అయినాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మా ఛానల్ని.